దక్షిణ కాశీ ఆలయానికి వస్తున్నాము. మేడ్చల్. ఓం నమ శివాయ. స్వామి నమస్కారం. శుభమస్తు. ఓం నమ శివాయ. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామినే నమ. శ్రీ బ్రహ్మసూత్ర పార్వతి రాజరాజేశ్వర స్వామినే నమ. మరి మేడ్చల్ జిల్లా అస్వల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు, బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి స్వామివారు. ఓకే. ఇక్కడ విశేషంగా స్వామివారు కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. మరి ఇక్కడ దేవాలయం అనేది లేకుండే ఇక్కడ శివలింగము, నందీశ్వరుడు ఇవి రెండే ఉండే ఇక్కడ ఈ విగ్రహాలు. మరి మేము హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి మహాస్వామి వారి ఆశీర్వాదం మేరకు మేము ఇక్కడ పోయిన శుభకృతిలో శ్రావణ మాసంలో ఇక్కడ శంకుస్థాపన చేసి మాఘమాసంలో పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం మరి చాలా విశేషమైనటువంటి శివలింగము. ఇక్కడ మరి బ్రహ్మసూత్రము అని అంటే మరి గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత పెద్ద పెద్ద గురువులు కానీ వారు చెప్పడం జరుగుతున్నది. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చాలా విశేషమైనటువంటిది. మనం బయట మామూలు 1000 శివలింగాలను పైగా దేవాలయాలను దర్శనం చేసుకుంటే ఎంత ఫలితమో ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం దర్శనం అంత విశేషమైన ఫలితం. ఈ దేవాలయంలో చేసినటువంటి జపమే కానీ తపమే కానీ దానమే కానీ వ్రతమే కానీ నోమే కానీ ఏది చేసినా కొన్ని రేట్ల ఫలితమని మనము వినడం జరుగుతున్నాం. మరి అట్లా ఇక్కడ శివపంచాయతం యుక్తంగా ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అన్నట్టుగా లోపల గణపతి, అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్యుడు, పార్వతి రాజరాజేశ్వర స్వామివారు, లోపల ఇక్కడ కాలభైరవులు, ఆదిత్య నవగ్రహ దేవతలు, సంతాన నాగేంద్ర స్వామివారు. ఇక్కడ మరి రాజరాజేశ్వర స్వామివారు కోరిన కోరికలు తీర్చేటువంటి పొంగు బంగారం అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారు. మరి భక్తులు కూడా సదా స్వామివారిని దర్శించుకొని మరి దీనికి ఆలయానికి దక్షిణ కాశీ అనే పేరు. మరి మన కాశీ లోపల విశ్వనాథుల వారు కూడా గర్భాలయంలో మధ్యలో ఉంటారు. మరి తూర్పుకి, దక్షిణానికి, పశ్చిమానికి, ఉత్తరానికి 4 ద్వారాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మనం దక్షిణ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి దీనికి దక్షిణ కాశీ అని పేరు. ఇక్కడ ఈ ఆలయము పునర్నిర్మాణము అంటే వారి సొంత నిర్మాణం చేసిండ్రు. ఇక్కడ అత్వెల్లి మల్లేశం గౌడ్, సరిత వారి పుణ్య దంపతులు. మరి వారే సొంత నిర్మాణం చేసిండ్రు దేవాలయాన్ని. మరి ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో కోటి దీపోత్సవము, శ్రావణ మాసంలో విశేష అభిషేకాలు, ప్రతి త్రయోదశికి నందీశ్వరుడికి అభిషేకము, మహాశివరాత్రి పూజలు, అర్చనలు వైభవంగా జరుగుతాయి ఇక్కడ. మరి స్వామివారి దర్శనంతో సకల పాపాలు తొలగిపోయి శుభం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అట్లా శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని సదా భక్తులు స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి ఇది అడ్రస్ నాకు ఒకసారి చెప్పగలుగుతారా? ఏ రూట్లో నుండి దగ్గరలో 4 కిలోమీటర్ల దగ్గరలో అత్వెల్లి అనే గ్రామము. ఓకే. దగ్గరనే ఉంటుంది. భక్తులకు రావడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆటో సౌకర్యంగా మంచిది స్వామి. లోపలికి వెళ్ళి అన్ని దేవుళ్ళు తీసుకోండి. అయ్యో పర్లేదా? ఇది ఏ స్వామి? సూర్యుడు విగ్రహం. గణపతి, అమ్మవారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓవరాల్గా ఇది దక్షిణ కాశీ దేవాలయం మేడ్చల్. ఆ గుడి బయటే మండపం, తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి. చుట్టుపక్కల
ఇదండి ఓవరాల్గా దక్షిణ కాశీ ఆలయంకి దారి మనం చూసినంత వీడియోది దక్షిణ కాశీ ఆలయం డీటెయిల్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.